హలో గైస్, నమస్తే. ఈ రోజు మనం ఒక చాలా కాంట్రవర్షియల్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే మార్కో. అండ్ ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. వీడియో లాస్ట్ లో రాగడి అవార్డ్స్ కి సంబంధించి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. సో అది కూడా చూసి వెళ్ళండి. సో ఎస్, మార్కో ఇది చాలా విచిత్రమైన సినిమా. అండ్ చాలా అంటే ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక సినిమా ఉండాలా ఉండకూడదా, ఆ సినిమా పర్పస్ ఏంది, అవసరం ఏంది, ఒక సినిమా జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు అండ్ ఆ సినిమాకి డబ్బులు వచ్చేసినాయి, ఈ లెవెల్ వరకు చూడొచ్చు సినిమాని, అట్లనే చూడాలి కూడా. అండ్ మీకు తెలుసు, లైక్ నేను ఫ్రీ స్పీచ్ మనిషిని. రాగడిలో మనం ఫ్రీ స్పీచ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. లైక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక క్రియేటర్కి వాళ్ళ విజన్ని ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉండాలి కూడా, కాదంటేలే నేను. అండ్ ఆఫ్ కోర్స్ మార్కో ఫిల్మ్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్, అవన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ ఈ మూవీ చూస్తున్నంత సేపు, ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చూస్తున్నప్పుడు, ఈ మూవీ రిలీజ్ అవ్వడం అవసరమా అన్న ఒక డౌట్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఆ డౌట్ అయితే వస్తుంది. అంటే జస్ట్ డౌటే, నేను ఆనెస్ట్ గా చెప్తున్నా. బట్ మూవీ రిలీజ్ అయింది అండ్ మనం చూస్తున్నాము. సో దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంకా మనం ఏం చేయలేము. అంటే మూవీ చూడని వాళ్ళ కోసం ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా డిస్కషన్ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే, చాలా సినిమాలు మనకి వైలెంట్ అని వస్తూ ఉంటాయి. కానీ ఒక లాస్ట్ 12-15 months నుంచి మాత్రం ఇండియాలో లైక్ రియలీ వైలెంట్ సినిమాలు రావడం స్టార్ట్ అయినాయి. ఆఫ్ కోర్స్ ఈ పర్వానికి నాంది పలికింది మన తెలుగు తేజం సందీప్ వంగ గారే. ఆయన సినిమా యానిమల్ ఇండియాలో వచ్చింది, రిలీజ్ అయింది అండ్ ఒక బ్లాక్ బస్టర్ కూడా అయింది. దానికి తోడు ఒక కల్చరల్ ఫినామినా అయింది. చాలా విచిత్రమైన డిస్కషన్లకు కూడా దారి తీసింది. సో ఇలాంటిది ఒక విషయం జరిగినప్పుడు, ఇలాంటిది ఒక సినిమా వచ్చినప్పుడు, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోనో, లేకపోతే దీన్ని కరెక్ట్ చేద్దామనో, దీనికి ఆపోజిట్ గా చేద్దామనో, ఆర్ వాట్ ఎవర్, ఇదే లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఆర్ ఇంకా యాంప్లిఫైడ్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ తోని కొన్ని సినిమాలు రావచ్చు, వస్తాయి కూడా, మనం చూస్తాం. సో అదే కోవలోకి మనకి కిల్ అనే మూవీ వచ్చింది. యానిమల్ మూవీ నాకు నచ్చలేదు, కానీ కిల్ మూవీ నచ్చింది. ఎందుకంటే ఏదో లెవెల్లో ఆ వైలెన్స్ జస్టిఫైడ్ అని అనిపించింది నాకు సినిమా పరంగా. సో కిల్ నాకు పర్సనలీ వర్క్ అయ్యింది చూసినప్పుడు. బట్ అది కూడా ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ ఫిల్మ్. అండ్ సేమ్ లైన్ లో మార్కో మూవీ వచ్చింది. మార్కో మూవీ బేసికలీ యానిమల్ ఆన్ స్టెరాయిడ్స్ అనమాట. యానిమల్ లో ఏవేవైతే థీమ్స్ ఉంటాయో, ఫ్యామిలీ, లాయల్టీ, కిన్షిప్, రివెంజ్, ఇవే ఎలిమెంట్స్ మార్కోలో కూడా ఉంటాయి. అండ్ యానిమల్ కి 10 రెట్ల వైలెన్స్ మార్కోలో ఉంటది. సో ఇందాక చెప్పినట్టు నాకు యానిమల్ నచ్చలేదు అండ్ మార్కో కూడా నచ్చలేదు. సో మరి కిల్ మూవీ ఎందుకు నచ్చిందంటే, ఇన్ని నెలల తర్వాత మళ్ళీ నాకు కిల్ మూవీ మీద కూడా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అగైన్ ఇంత వైలెన్స్ సినిమాల్లో అవసరమా అన్న లెవెల్ ఆలోచన అనమాట ఇది. అగైన్ అవసరమా కాదా చెప్పడానికి నేనెవరు, బట్ ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు స్పెసిఫిక్ గా మార్కో మూవీ గురించి మాట్లాడాలి అంటే, ఇది ఒరిజినల్లీ ఒక మలయాళం సినిమా. హీరో వచ్చేసి ఉన్ని ముకుందన్. ఈయన్ని మన తెలుగు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంటే జనతా గ్యారేజ్ లో ఉంటారు, సమంత గారి యశోద మూవీలో ఉంటారు. అండ్ ఈయనదే మాలికాపురం అని ఒక మూవీ వచ్చింది, తెలుగు వాళ్ళు చాలా మంది చూసిర్రు, చాలా పాపులర్ మూవీ కూడా అది. సో ఇట్లా కొంచెం పరిచయం ఉన్న ఫేస్ అయింది. కానీ ఆయన నుండి ఇలాంటి ఒక మూవీ వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నిటికీ చాలా విభిన్నంగా ఉంటది ఇది. అంటే హీరో గానీ, ఈ మార్కో వరల్డ్ గానీ చాలా హైపర్ స్టైలైజ్డ్ గా, ఎక్స్ట్రీమ్లీ సినిమాటిక్, ఆ డార్క్, ఆ టోన్ లో ఉంటది. సో మీరు ట్రైలర్ చూడకపోతే చూడండి ఒకసారి, మీకు కూడా ఐడియా వస్తుంది. సో యాక్చువల్ గా చెప్పుకోవాలంటే మూవీ టెక్నికలీ చాలా బాగుంటది. అంటే మూవీ సెటప్, వరల్డ్ బిల్డింగ్, ఆ వేసుకునే బట్టలు, ఎస్థెటిక్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని చాలా బాగుంటాయి. కెమెరా వర్క్ కూడా మస్తు ఉంటది. అండ్ మూవీస్ బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి రవి బస్రూర్ గారి మ్యూజిక్ చాలా బాగుంటది. అంటే ఒక విధంగా రవి బస్రూర్ గారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు సలార్ తర్వాత. ఇట్స్ వెరీ గుడ్. సో మ్యూజిక్ కోసం, విజువల్స్ కోసం అయితే చూడొచ్చు ఈ మూవీని. అంటే విజువల్ అంటే లుక్ అండ్ ఫీల్, అవి వైలెన్స్ కాదు. బట్ ఎనీవేస్, మార్కో మూవీది యానిమల్ లాగానే ఒక సింపుల్ కదా. ఒక ఫ్యామిలీ ఉంటది, ఒక అబ్బాయి ఉంటాడు, ట్రబుల్డ్ చైల్డ్. ఆయన తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అండ్ ఏదో ఒక రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది బేసిక్ కదా. సో ఫస్ట్ హాఫ్ లో చాలా వైలెన్స్ ఉన్నప్పటికీ ఏదో విధంగా అది పాసిబుల్ ఉంటది, చూడగలిగే విధంగా ఉంటది. అండ్ ఓకే పర్లేదు అన్న ఫీల్ అనే ఉంటాం. కానీ ఒక్కసారి ఆ ప్రీ క్లైమాక్స్ ఈవెంట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో, ఆ బుచ్చర్ అనే వాడు ఎవడైతే వస్తాడో, అగైన్ బుచ్చర్ యానిమల్ రెఫరెన్స్, వాడు వచ్చిన కాడ నుంచి అస్సలు చూడలేని ఇమేజ్, ఆ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్. ఐ మీన్ నిజంగా కడుపులో తిప్పడం జోన్ లోనే ఉంటది. అంటే ఎందుకు, వై, వాట్ వాజ్ ద నీడ్, ఐ డోంట్ నో. అండ్ దానికి తోడు నేను మామూలుగా ఒక్కరిని వెళ్తా ఉంటా సినిమాలకి, కానీ ఈసారి నార్మల్ మనుషులతో పోయినా, వాళ్ళేదో క్యాజువల్ మలయాళం సినిమా ఏదో అనుకున్నారు. అండ్ లిటరలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను తలెత్తుకోలేకపోయిన వాళ్ళ ముందు. లైక్ దేర్ స్కార్డ్ ఫర్ లైఫ్ ఫర్ షూర్. అంటే ఏం చూసినాం రా భయ్ అన్న జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ నేను కూడా అంతే, సరే ఏదో గట్టిగా ఉండే కాబట్టి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, కానీ ఇట్ ఈస్ అన్ అబ్సర్డ్లీ వైలెంట్ ఫిల్మ్. అగైన్ వై అంటే ఫిల్మ్ మేకర్ వచ్చి వై నాట్ అంటాడేమో, కాదు అట్లా కాదు, ఇది ఆ స్టంట్ కాదు, అవసరం
అగైన్ అవసరం లేదన్న మాట నాకు అనబుద్ధి అయితే లేదు. నేనెవరిని అవసరం కాదని డిసైడ్ చేయడానికి. కానీ ఒక్కటైతే చెప్తున్నా, ఇది మంచిదైతే కాదు. ఈ ట్రెండ్ ఏదైతే మనం పోతున్నామో హైపర్ వైలెన్స్, ఇది మంచిది కాదు, సొసైటీకి అయితే మంచిది కాదు ఫర్ షూర్. అంటే ఇది అడల్ట్ సినిమానే, నేను కాదంటలేను. అంటే సెన్సర్ కూడా అయింది, రిలీజ్ కూడా అయింది, కరెక్టే. కానీ ఈ లెవెల్ ఆఫ్ వైలెన్స్ కన్సిస్టెంట్ గా మనం చూస్తా ఉన్నాం అనుకోండి, బేసిక్ వైలెన్స్ కి మనం డీసెన్సిటైజ్ అయిపోతాము. అంటే ఒక చిన్న చెంప దెబ్బ మనకు పెద్ద విషయం లాగా అనిపించదు, ఒక చిన్న యాక్సిడెంట్ మనకు పెద్ద విషయం లాగా అనిపించదు, ఒక మనిషికి దెబ్బ తగిలి రక్తం రావడం మనకు పెద్ద విషయం లాగా అనిపించదు. సో ఒక్కని నరికే బదులు 100 మందిని నరకాల్సి వస్తుంది హీరో అనేవాడు. ఇంకా పిల్లల పట్ల ఆడవాళ్ళ పట్ల చూపించే వైలెన్స్ కి హద్దులే లేవు. అవి విచిత్రంగా ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఓవరాల్ ఆడియన్స్ సెన్సిబిలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇదంతా ఒక సినిమాతో అయిపోతుందారా అంటే, యానిమల్ బ్లాక్ బస్టర్ మూవీ. కిల్లు కూడా థియేటర్ లో చాలా బాగా నడిచింది, కానీ ఓటీటీలో ఇంకా చాలా మంది చూసిర్రు. నెక్స్ట్ మార్కో బ్లాక్ బస్టర్. సో ఇలాంటి సినిమాలు హిట్ అవుతుంటే వీటిని చూసి ఇంకో 10 సినిమాలు వస్తాయి, వాటిలో ఎంతో కొంత ఆడతాయి కూడా. సో ఒక లెవెల్ ఆఫ్ గ్రాఫిక్ వైలెన్స్ కి మనం అలవాటు అయిపోయి ఉంటాము. దాని నుంచి కిందికి రావడం అంత ఈజీయా? ఎందుకంటే ఆ విధంగా కండిషన్ అయిన తర్వాత ఇవంతా ఈజీగా మారే విషయాలు కాదు. సో ఇది ఒక విచిత్రమైన సిచ్యువేషన్. బట్ ఎనీవే, ఇదంతా పక్కన పెడితే మార్కో మూవీ గురించే చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ వరకు సినిమాని తట్టుకోవచ్చు. ఏదో గ్రేట్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ కాదు, ఒక రీజనబుల్ ఫిల్మ్. కానీ సెకండ్ హాఫ్ కి మాత్రం లిటరల్ గా మైండ్ పోతుంది. సో మీరు ధైర్యవంతులైతే, నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే, తెలుగులో రిలీజ్ అయింది సినిమా మార్కో, చూడండి. కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లే ముందు మాత్రం కొంచెం ఆలోచించండి సినిమాకి, ఎందుకంటే అందరు తీసుకోలేరు ఈ ఫిల్మ్ ని. సో ఎస్, మార్కో మూవీ అవసరం అంటే నాకు తెలియదు. పోనీ మంచి సినిమా నచ్చిందా అంటే లేదు, నాకైతే నచ్చలేదు. కానీ మార్కో అన్న మూవీ కాన్వర్సేషన్ లో మాత్రం రాబోతుంది. హిందీలో కూడా రిలీజ్ అయినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ట్విట్టర్, సోషల్ మీడియాలో కొన్ని రోజులు హల్చల్ అయితే చేస్తుంది ఈ మూవీ. సో ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద డిస్కషన్, వెళ్ళి చూడండి మార్కో. అగైన్ ప్రిపేర్డ్ అయివ్వండి. సో అది మార్కో మూవీ పైన నా ఒపీనియన్. మన ఛానల్ ఆడియన్స్ మోస్ట్లీ మెన్ కాబట్టి, అండ్ అందులోనూ యంగ్ మెన్ కాబట్టి మామూలుగా అడుగుతుంటారు బట్టలు ఏంటి, గ్రూమింగ్ ప్రోడక్ట్స్ ఏంటి అవన్నీ. సో నేనే పెద్ద స్టైలిష్ పర్సన్ ని కాదు, అండ్ గ్రూమింగ్ ఎక్స్పర్ట్ ని అంతకన్నా కాదు. బట్ ఏదో నన్ను అడుగుతా ఉంటారు కాబట్టి నేను వాడేవి, నేను వేసుకునేవి కొంచెం చెప్తా ఉంటా. ప్రతి వీడియోలో ఏదో ఒక ప్రోడక్ట్ ని ప్లగ్ ఇన్ చేస్తా. సో ఈ రోజు ప్రోడక్ట్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియన్ మెన్ కి. మన వాళ్ళకి అసలు అలవాటు ఉండదు, బట్ ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డే టైమ్ లో బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ పెట్టుకోనే వెళ్ళండి. అండ్ నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేసిన, అండ్ ఈ ఆక్వాలాజికా D10+ అయితే ఈజ్ వర్కింగ్ వెల్ ఫర్ మీ. ఎందుకంటే నాకు స్కిన్ ఆయిలీ ఉంటే నచ్చదు. సో ఇది లార్జ్లీ వర్క్ అవుతుంది నాకు. అగైన్ స్క్రీన్ పైన మీకు ఫ్లాష్ అవుతుంది, మీరు కొనాలనుకుంటే వెళ్ళి కొనండి. బట్ అగైన్ మీరు చూస్తున్నట్టు నేను వాడే ప్రోడక్ట్స్ ఏవి. ఆక్వాలాజికా ఇస్ అ గుడ్ కంపెనీ, నేను వాడినంత వరకు. బట్ రాగడి అవార్డ్ సీజన్ అయితే వచ్చేసింది. యాజ్ యూజువల్ January 1st వీక్ లో మనం చేస్తాము. సో నెక్స్ట్ 4-5 days లో అవార్డ్స్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది. గెస్ట్ అవన్నీ మీకు అనౌన్స్మెంట్స్ వెరీ సూన్ ఇస్తాను. బట్ ఆడియన్స్, మీరు ప్రతి కేటగిరీకి మీ ఆప్షన్ ఇవ్వాలి అంటే డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ ఉంది, అది ఫిల్ చేయండి. ప్రతి కేటగిరీలో ఆడియన్స్ కి కూడా ఒక ఓట్ ఉంటుంది. సో మీ విన్నర్స్ ఎవరో వచ్చి ఫార్మ్స్ ఫిల్ చేసి తెలియజేయండి. సో ఎస్, 2025 ఎక్సైటింగ్ టైమ్స్. అండ్ మన ఛానల్ ఆడియన్స్ కి, మెంబర్స్ కి వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ 2024. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. జై హింద్.